నిరీక్షణతోనే ఆమె జీవితము సాగాల్సి వచ్చింది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించని వాడు కలవరపడతాడు. వాడు అనుంది, విశ్వసించు స్త్రీ కలవర పడదు కదండి. మనకు అప్లై చేసుకుందాం, జెండర్ మార్చుకొని. విశ్వసించే స్త్రీ కలవరపడదు, విశ్వసించని స్త్రీ కలవరపడుతుంది. ఈ ఉజ్జీవ సభలకి కలవరంతో వచ్చావా? ఇక్కడ కూర్చున్నావు కానీ మైండ్ అంతా ఎక్కడో ఉందా? కలవరంతో నిండిపోయినావా? రాత్రి కూడా నిద్ర పట్టలేదండి. రాత్రులు వస్తుంటే ఎందుకు వస్తుందా రాత్రి అనిపిస్తుంది, ఎందుకంటే నాకు నెమ్మది ఉండట్లా, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నా, మనసు నిండా కలవరమే, మనసు నిండా ఆందోళనే. విశ్వసించువాడు కలవర పడడు. యోకెబెదు విశ్వసించిందండి. షీ న్యూ దట్ గాడ్ వుడ్ ఆన్సర్ హర్ ప్రేయర్స్. నేను చేసిన ప్రార్థనలు నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు జవాబు ఇస్తాడు. ఆమె బ్రతికి చూసిందో లేదో నాకు తెలియదు కానీ మిద్యానుకు వెళ్ళిపోయిన మోషేను మండుచున్న పొదలో దేవుడు మాట్లాడి మళ్ళీ క్షేమంగా ఐగుప్తుకు తీసుకొచ్చి ఒక గొప్ప నాయకునిగా చేసి దేవుడు వాడుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తల్లి ప్రార్థనలు నెరవేరాయా? తల్లి కోరిక నెరవేరిందా? తల్లి విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడా? తల్లి చేతుల్లో నుండి వెళ్ళిపోయాడేమో కుమారుడు, కానీ దేవుని చేతిలో లేడా సురక్షితముగా? ఉదయకాల సమయంలో నీ జీవితంలో బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, పరిస్థితులు నా చేతుల్లో నుండి దాటిపోయాయి. మన చేతులు దాటిపోయినా పర్వాలా, దేవుని చేతిలో పెట్టు చాలు, అన్నీ క్రమపరుస్తాడు, అన్ని సక్రమంగా చేస్తాడు. అవకతవకలుగా నీ జీవితం ఉందా? అన్నీ అవకతవకగా తారుమారుగా అయిపోయిందా నీ కుటుంబ స్థితి? నీ స్థితి ఎట్లా ఉందో అట్లా తీసుకెళ్ళి దేవుని చేతికి అప్పగించి, ప్రభు నీ చేతిలో నేను పెడుతున్నా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నా, నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నా, నా కుటుంబం యొక్క స్థితిగతులు నీ చేతిలో పెడుతున్నానని దేవుని చేతికి అప్పగించి ఆయన యందు నమ్మికించి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని నమ్మేవారు ఎట్లా ఉంటారంటే, జలముల యొద్ద, జలములు అంటే అర్థం ఏంటండి? ఎండిపోయే స్థితి ఉండదు, సమృద్ధి ఉంటది. ద లార్డ్ విల్ మేక్ యు టు ఫ్లరిష్. దేవుడు అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నమ్మి కొంచెం అంతే, ఇంకేమక్కర్లా. నువ్వు నేను పెట్టాల్సిన పెట్టుబడి ఏంటి? నమ్మిక. పెద్ద కష్టం అండి. దేవుని యందు నమ్మికించడానికి ఖర్చు అవుతుందా? దేవుని యందు నమ్మికించడానికి కొండలెక్కాలా? దేవుని యందు నమ్మికించడానికి ఇంకేమైనా చేయాలా? సింపుల్ ఫెయిత్. ఒక చిన్న బిడ్డలాగా విశ్వసించి ఆయన యందు పరిపూర్ణంగా నమ్మికించి, చిన్న పెట్టుబడే. దేవుని యందు నమ్మిక చిన్న పెట్టుబడే, కానీ దానికి వచ్చే రాబడి చాలా గొప్పదండి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. క్యాన్ వి డూ దట్? అది చేయగలమా? గవర్నమెంట్ వారు చాలాసార్లు స్త్రీలకి డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా లోన్లు, ఇంత డబ్బులు ఇస్తామో, వ్యాపారం పెట్టుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అంటే పరుగులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లైన్లో గంటలు నిలబడతారు, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఆ పెట్టుబడులన్నీ ఈ కడుపు నింపుకోవడానికి, కొంత పోషణ కొరకే ఉపయోగపడతాయేమో, కానీ ఆత్మ సంబంధంగా శాశ్వతంగా నీ కుటుంబం, నా కుటుంబం దీవెన పొందాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పెట్టమ్మా పెట్టుబడి. ఏంటా పెట్టుబడి? దేవుని యందు నమ్మిక ఉంచంతే. జస్ట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నమ్మిక ఉంచితే ఏం చేస్తావయ్యా అంటే,
ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు? నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వేళ్ళు తన్నడం అంటే మనకు తెలుసు కదా, వేరు బాగా భూమిలోకి వెళ్ళినప్పుడు అది అనవసరమైన చెట్టు అనుకోండి, దాన్ని అప్రూట్ చేయాలంటే, దాన్ని మన ఇంట్లో పెరట్లో నుంచి బయటకు తీయాలంటే ఎంత కష్టమవుతుందో, అంటే అది ఎంత స్ట్రాంగ్గా అంత బలంగా అది స్థిరపడిపోద్ది అన్నమాట. దేవుని యందు నమ్మిక ఇచ్చేవారిని దేవుడు స్థిరపరిచేవాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జీవితంలో తుఫానులు, గాలులు మన మీదకి వచ్చిన, శోధనలు, సమస్యలు మన మీదకి వచ్చిన, యు విల్ స్టాండ్ స్టిల్ అండ్ యు విల్ స్టాండ్ స్ట్రాంగ్. బలంగానే ఉంటావు. అందుకే దేవుని వాక్యాలు రాయబడింది, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే స్థిరంగా ఉంటామండి. కదిలిపోము, చెదిరిపోము, కలవరపడము. విశ్వసించువాడు కలవరపడడు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. నో ఫియర్. భయము లేకుండా, అదేనండి నిజమైన బ్రతకంటే అది. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా. కొంతమంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు, బయటకి అసలు ఏం భయం లేదండి, లోపలంతా భయమే. ఒక్కసారి స్టెథోస్కోప్ తీసుకొని అక్కడ పెడితే చూడాలి హార్ట్ రేట్ ఎంత స్పీడ్గా పరిగెడతా ఉంటుంది గుండె. బయటకి మాత్రం చాలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేస్తూ. నీ దేవుని యందు నమ్మిక ఉంచే వారికి దేవుడిచ్చే ధైర్యం ఎంత గొప్పదంటే, యు విల్ నాట్ ఫియర్. భయము ఉండదు, భయపడవు. అంత మాత్రమే కాదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు